నమస్తే చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్నాం. మే 13వ తేదీన ఈ నియోజకవర్గ ప్రజలు కూడా ఓటేయబోతున్నారు. చేవెళ్ల నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి గతంలో బీఆర్ఎస్ ఎంపీగా పనిచేసిన రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకొని ఆయన పోటీ చేస్తున్నాడు. కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. సో అక్కడ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్నట్టు కనబడతా ఉన్నది. సో నేను ప్రస్తుతం కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గర ఉన్న ఆయన కందుకూరు మండలంలో తన ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు, ఔటర్ రింగ్ రోడ్ పక్కనే. సో ప్రస్తుతం నా ముందు ఒక విలేజ్లో ఉన్నాం. మనం దాసర్లపల్లి అన్న ఈ గ్రామంలో ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు కూడా ఇందులో పాల్గొన్నారు. మనం ఒకసారి ప్యాన్ చేసి చూపించవచ్చు. సో చాలామంది మహిళలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వీళ్ళంతా కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ ప్రచార కార్యక్రమంలో వీళ్ళంతా పాల్గొనడం జరిగింది. ఇంతసేపు ఆయన స్పీచ్ కూడా ఇచ్చారు. ఆ స్పీచ్ని వాళ్ళంతా వినడం కూడా జరిగింది. సో మోదీ దేశంలో మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు కాబట్టి బీజేపీకి ఓటేయాలంటున్నారు. సో అన్ని బాగానే ఉన్నాయి. కానీ విశ్వేశ్వరరెడ్డి గారు నమస్తే. సో ఏంటి అటైర్ ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని? మంచిగా బాగుంది. సాధారణ నేను గుడ్లకు ఇంకా పెళ్లిళ్ళకి వేసుకుంటా. ఓకే. కానీ ఇది మా తండ్రి చూపెట్టింది కాదు, ఇది వేరే విధానం. ఓకే. ఇది ధోతి, ఇది పంచేశ్వర్ల ధోతి. ఓకే. దీంతో నడవచ్చు, ఊరుకోవచ్చు, ఏం కాదు. కానీ మొదటి రోజు వేసుకున్నాక రెండో రోజు యాత్రలో ప్యాంట్ షర్ట్ వేసుకుంటే అందరూ కార్యకర్త ఎంటబడి అదే మంచిగుంది అదే వేసుకోమన్నారు. ఇక అదే వేసుకున్నా. కానీ నువ్వు కూడా 5 రోజులు వేసుకో, తర్వాత ప్యాంట్ వేసుకోబుద్ది కాదు. ఎందుకంటే ఎండాకాలంలో ఎంత సార్లు ఉంటాయంటే 5 రోజులు అలవాటు అయితే ప్యాంటింగ్ వేసుకోరు. అంతే అంతే. గాలి మంచిగా వస్తుంది. ఓకే. కంఫర్ట్ కూడా చాలా కంఫర్ట్. కాదు, జిప్ బటన్ కాదు, డైలీ కట్టుకునేది. మీరే మీకు వచ్చేసిందా కట్టుకోవడం? ఇప్పుడు కంటిన్యూ చేస్తారా ఇది ఎట్లా? ఇక ఎడకాలం ఇప్పుడు సిటీ అంటే ఏసీలా గీసీలు తిరుగుతా అంత అవసరం అన్న కదా. గ్రామీణ ప్రాంతం ఇది బెస్ట్ అటైర్. సో ఎట్లా ఉంది ప్రచారం? ఏమన్నా హోప్ కనిపిస్తున్నదా? ఎవరికి హోప్ లేనట్టున్నది. మీకు ఎట్లా ఉన్నది? మాకా విపరీతంగా ఉన్నది. అంతేనా? ఎందుకంటే నేను ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఈ యాత్ర మొత్తం కూడా ప్రజా ఆశీర్వాద యాత్ర మొత్తం గ్రామీణ ప్రాంతంలో, పట్టణమే కాదు. అవును, పట్టణం ఎట్లా బీజేపీ బలంగా ఉన్నది, గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం బలహీనంగా ఉండే, ముఖ్యంగా చేవల వికారాబాద్ పరిగి. కానీ ఇప్పుడు చూడబోతుంటే అన్నిట్లా ఎక్కువ స్ట్రెంత్ గ్రామీణ ప్రాంతంలో ఉంది. సర్వేలు కూడా అదే చూపెడుతున్నది. గ్రామీణ ప్రాంతాలు దాదాపు 60-65% ఓట్లు. అండ్ కాంగ్రెస్ కేవలం 20% ఉన్నది. అండ్ బీఆర్ఎస్ కు 10% కూడా లేనట్టున్నది. అయితే ఎందుకంటే చాలా మంది అనుకుంటుండే కాంగ్రెస్ గెలిచింది కదా, కాంగ్రెస్ గెలిపది కాంగ్రెస్ ఓట్లు కాదు. అందరికి తెలుసు అది కేసీఆర్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్. యాంటీ ఇన్కంబెన్సీ అండ్ కాంగ్రెస్ లా వాళ్ళ ఓటు శాతం 20% కూడా తక్కువ పడ్డదని తెలుసు. అందుకే అన్ని డిపాజిట్ పోతుంటాయి. నిజమైన ప్రేమతో కాంగ్రెస్ చేసినాను 17-18%. అవన్నీ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు, ఇవి మావే అనుకుంటున్నారు అనుకోని. కానీ ఇప్పుడు సో ఎంత మెజారిటీతో మీరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఇప్పటివరకు 3 లక్షల కంటే ఎక్కువ అనుకుంటున్నాను. మెజారిటీ 3 లక్షలు. మెజారిటీ 3 లక్షలు ఎట్లా సార్? అది 3 లక్షలు పాసిబుల్ అవుతా? ఈజీగా పాసిబుల్ అండి. ఎందుకంటే డిసెంబర్ లో ప్రచారమే అక్కర్లేదు మీ లెక్కన మీరు అంటున్న దాని ప్రకారం. ప్రచారం తప్పక అవసరం. ఎందుకంటే మాకు మాక్సిమం మెజారిటీ నాకే రావాలి. అందరికంటే ఎక్కువ తప్పక అవసరం. 3 లక్షలు దాటే ఛాన్స్ చాలా ఉన్నాయి. ఇదే టెంపోలో పోవాలి అండ్ టెంపో పెరుగుతూ ఉండాలి. నేను ఇది కూడా ప్రచారం కూడా 2 నెలల ముందే స్టార్ట్ చేయమని అన్నిట్లో అడ్వాన్స్ ఉన్నాం మేము. వాళ్ళు ఇప్పుడు తిరుగుదాం మొదలు పెట్టిండు. నేనేమో ప్రజలతో పోతున్నా, వాళ్ళ లీడర్ ఎంట పడుతుంది. అంటే వాళ్ళ సొంత లీడర్లు ఎంట కాంగ్రెస్ లీడర్ పోయి కాంగ్రెస్ అభ్యర్థి బతులాడుతుండు, నాకు సపోర్ట్. తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు మాకు జాయిన్ కా. నేను యాత్ర మొదలు పెట్టినాక వాళ్ళు కూడా యాత్ర మొదలు పెట్టేందుకు తయారైండ్రు, నక్షాలు తెప్పించుకుండ్రు. అంత చక్కగానే ఉంది. కానీ చూడవతి ఈయన ఎప్పుడు కూడా గ్రామాల్లో తిరగలేదు, ఎవరైనా గుర్తుపట్టారు. ఇప్పుడు ఎందుకు వచ్చినామని వాళ్ళ మీద దాడి చేస్తానని అది క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆయన పాదయాత్రను ఈ యాత్ర మొత్తం ప్లాన్ చేసి క్యాన్సిల్ చేసుకున్నాడు, లక్ష్యాలు తెప్పించిండు. ఆయన ఇప్పుడు ఓన్లీ ఏంటంటే పైసలు అనుకుంటున్నాడు. కానీ జనవరిలో డిసెంబర్లో పోటీగా ఉండే బీజేపీ ఏది పార్లమెంట్కు. కానీ జనవరి తర్వాత పెరుగుతూ వస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి మార్చినాక ఇంకా పెరిగింది. ఏంది రంజిత్ రెడ్డి మీకు మైనసా ప్లస్ మీకు అడ్వాంటేజా? రంజిత్ రెడ్డి కాంగ్రెస్ దేవుని ఇచ్చిన వరం అనుకోరు. అటు రాహుల్ గాంధీ ఒక యాసెట్ మాకు, ఇక్కడ ఈయన కూడా యాసెట్. ఎందుకు లాస్ట్ టైం సిట్టింగ్ ఎంపీ మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండు,
కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు, కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉన్నది, డబ్బులు బాగున్నాయి, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, కావా? ఆయన ఎవరు గుర్తుపట్టారు కదా, ఒక్కటే ఆయననే గుర్తుపట్టరా? ఆయన గుర్తుపట్టారు. సర్వే చేపించుకుని మీ ఎంపీ అవ్వండి చాలా మంది తెలియదు. కొంతమంది నా పేరు చెప్పిండ్రు, కొంతమంది ఏమో సునీతా మహేందర్ రెడ్డి గారు మా ఎంపీ అంటాడు. అంటే కొంతమందికి తెలియదు ఎంపీ మొగైనా ఆడైనా కూడా తెలియదు అటువంటి పరిస్థితి. అందుకే ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిండు, టికెట్ ఇచ్చినాక వెళ్ళిపోయిండు. ఎందుకంటే సర్వేలు చేపించుకుని చూసిండు 100% ఓడిపోతున్నారు. తర్వాత మా పార్టీకి వస్తాం నానా ప్రయత్నం చేసిండు, ఇక్కడ నాయకులు కలిసిండు, అక్కడ మా పెద్ద నాయకులు కలిసిండు. ఆ పేర్లు తర్వాత చెప్తా, ఎందుకు చెప్పాలి కానీ అది కలిసిండు, బతిలాడిండు. తర్వాత ఆయన ముంగట ఆయన రియాక్ట్ చేసి సీతారాం నాయక్ ఇచ్చిండ్రు, నాగేష్ గౌడమ్కి ఇచ్చిండ్రు, అఫ్ కోర్స్ బీబీ పాటిల్కి ఇచ్చిండ్రు. తర్వాత మీరున్న తర్వాత ఆయనకి ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. ఆయన కండిషన్ లేకుండా జాయిన్ అవుతా అన్నాడు, వితౌట్ కండిషన్. మల్కాజ్గిరి ఇస్తాయండి, మన మెదక్ ఇస్తాయండి అని. అది కూడా మీరు ఎందుకు వదులుకున్నారు మరి? మీకు ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది కదా మీ పక్కన వితౌట్ కండిషన్ అయితే మీకు వెల్కమ్ అని చెప్పిన కానీ ఎవరైనా హనుమాన్ల గుడి బ్లాస్ట్ చేసినోనికి ఇక్కడికి వచ్చి జై శ్రీరామ్ అననిస్తారా? బ్లాస్ట్ చేసిండా హనుమాన్ల గుడి కేసు కూడా వచ్చింది రామారెడ్డి స్టూడియో పక్కగా. హనుమాన్ గుడికి పొక్క పెట్టిండు. అదే కాక ఆయన చెప్పుకున్నాడు, అవును మాది రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీ నేను తీసుకున్నా, రాజకీయ అనుభవం లేదు, రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేదు, నిజంగానే చేసినా కూడా నాకు కాదని చెప్పుకుంటాడు. ఈయన టీవీ ముంగట్నే నాదే అని చెప్పుకున్నాడు. నేను చట్టపరంగా చేసిండు, ఆ ఫోటోలు ఉన్నాయి. హనుమాన్ల గుడి బ్లాస్ట్ చేసిండు, పొగొస్తున్నది. ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ 3 అంతస్తులు కట్టిండు, కోర్ట్ ఆర్డర్లో బంద్ చేసిండు. ఇప్పుడు అది అమ్ముకున్నట్టు ఇక్కడికి వచ్చి జై శ్రీరామ్ ఎట్లా అనగలుగుతాడు? అయితే ఆయనకు నాకే ఇవ్వలే టికెట్, వాళ్ళకి ఇచ్చిందని ఇంకా ఇన్సల్ట్ ఫీల్ అయింది. ఇంతలా మధ్యలో కాంగ్రెస్ పోతానికి ప్రయత్నం చేసి ఊరికొచ్చిండ్రు, కాంగ్రెస్ పోతే పీక్క తింటారని. ఇప్పుడు అక్కడ గుంజేసిండ్రు, పులి పట్టుకున్నది, పీక్క తింటుండ్రు ఆయనను. ఆయన కాంగ్రెస్ నాయకులనే బతిలాడుతుండ్రు, నాకు ఓటే అని. కొండా విశ్వేశ్వరరెడ్డి మంచోడే కానీ కాంగ్రెస్ కోటేయాలని రేవంత్ రెడ్డి కూడా చేవెళ్ళ మీటింగ్ లో చెప్పినట్టున్నారు కదా. అంటే అప్పటికి రంజిత్ రెడ్డి కన్ఫర్మ్ కాలేదు, ఎన్నికల సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు ఇంకా అప్పటికి, ఆమెకి టికెట్ వస్తుంది అని అనుకున్నారు. సో కొండా విశ్వేశ్వరరెడ్డి మంచోడే కానీ కాంగ్రెస్ కోటేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి గారు తను కాంగ్రెస్ ఓటేయాలని అడిగాడు. తప్పేం లేదా, మంచోడన్నా అది కూడా అసలే తప్పు లేదు, తప్పే లేదు. ఇంకోటి ఏంటంటే సునీతా మహేందర్ రెడ్డి తీసినాయి అనుకుంటా ఎక్కడనో ఢిల్లీలో పైరవీ చేసుకొని పైసలు ఇచ్చి ఆయనకు చేంజ్ చేసిండు. అది దేవుని ఇచ్చిన వరం అనుకుంటున్నాయి. లేదు అట్లంట లేరు, అసలు కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిపేయడానికే రంజిత్ రెడ్డిని పెట్టిరని అదే అంటున్నారు. వాళ్ళు ఏమో దేవుని ఇచ్చిన వరమో లేకుంటే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడైతే ఊరూరు పోయి బతులాడుతుండు, ఊరూరు రాత్రి పోతుండే. ఎందుకంటే పొద్దుగాలు పోతే ఏమైతుందో తెలుసా. ఇన్నేళ్ళు 5 ఏళ్ళు ఒక ఊరికి పోలేదు నేను, దమస్తాపూర్ పోలేదు. ఇక్కడ వచ్చిందా ఎన్నిసార్లు తిరిగిండు? ₹1 ఉంటే ఏదో రథం పెరిగింది 4 ఊర్లు తిరుగుతూ అయిపోతుందా? ఒక ఊర్లో అడుగు పెట్టినోడు, ఎవడైనా గుర్తుపట్టనోడు ఆయన ఎట్లా వస్తాడు? ఆయన కూడా మహేందర్ రెడ్డి అయితే మీకు టఫ్ ఉంటుండేనా? ఇప్పుడు రంజిత్ రెడ్డి అయితే ఎట్లుంటుండే? ఇద్దరిని కంపేర్ చేస్తే ఆమె నెట్వర్క్ మంచిగా ఉన్నది, ఆమెకి మంచి పేరే ఉన్నది. కానీ ఇక్కడ మహేందర్ రెడ్డి గారు నెట్వర్క్ ఉన్నది, వాళ్ళతోటి కొంచెం పోటీ ఉంటుండే, ఈయనతోటి పోటీ ఎక్కువ లేదు. ఇక ఆయన ఓన్లీ స్ట్రాటజీ అంటే అబద్ధాలు చెప్పుడు, బూతులు చేస్తుడు. ఇక ఆయన స్కామ్ల గురించి నేను మాట్లాడిన అవసరం లేదు. నాకు ముఖ్యంగా నాకేమనిపిస్తుంది అంటే, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, లాస్ట్ మినిట్ నామినేషన్ ఫైల్ చేసే వరకు నాకు తెలియదు. లాస్ట్ మినిట్ ఆయన చేంజ్ చేస్తుండొచ్చు. ఎవరిని? కాంగ్రెస్ రంజిత్ రెడ్డిని చేంజ్ చేస్తుండొచ్చు. అది నామినేషన్ ఫైల్ లాస్ట్ డేట్ వరకు నాకు గ్యారంటీ లేదు. ఎవరున్నా నాకు పట్టింపు లేదు. నేనైతే ప్రజలకు పోతున్నా, ఆయన లీడర్లు అంటే తిరుగుతున్నాను. సో ఇదేమన్నా ఇప్పుడు వాళ్ళు ఒకవైపున రెఫరెండం అంటున్నారు కదా, రేవంత్ రెడ్డి ఎలక్షన్ రెఫరెండం అంటున్నారు కదా, మా పరిపాలనకి రెఫరెండం అని అంటున్నారు కదా. అవును, ఎగ్జాక్ట్లీ, పరిపాలనకి రెఫరెండం. పాత ప్రభుత్వం 5 ఏళ్ళు అయింది నమ్మకం పోతందుకు, అందుకే ముందస్తు ఎలక్షన్స్ పెట్టింది. ప్రజలకు నా మీద నమ్మకం పోతుంది. వీళ్ళు 5 నెలలనే రెఫరెండం వచ్చేస్తుంది. ఏంటి 5 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. 5 ఏం గ్యారెంటీలు? 2500 రూపాయలు ఇస్తా, పెన్షన్లు ఎక్కువ చేస్తా, 4000 చేస్తా, లాస్ట్కు మద్దతు ధర అదేంటి, లాస్ట్కు మద్దతు ధర బోనస్, ఇంక అవన్నీ అంటే లాస్ట్కు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా, 2 పైసలు చేయలేదు. అది రెఫరెండమే. తాగునీరు ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, అటు కరెంట్ కోతలు మొదలైనవి, తాగునీరు ఈ గ్రామంలో పక్క గ్రామంలో తాగునీరు చక్కగా లేవు. రెఫరెండం అది చాలా మంచిది. అండ్ ఇంతో అంతా నడుస్తుందంటే రేవంత్ రెడ్డికి పెద్దన్ననే దిక్కు. రేవంత్ రెడ్డి పెద్దన్న ఎవరు? రేవంత్ రెడ్డి పెద్దన్న ఎవరు? మోడీయే రేవంత్ రెడ్డిని ఆదుకుంటున్నాడు. లేకుంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంటబడి
ఆయనను నడపనీయకం చేస్తుండు. మోడీ 9,000 కోట్లు జనవరిలో ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే లేకుంటే రాష్ట్రం నడవదని. పాత ప్రభుత్వం హద్దులు దాటి అప్పులు తీసుకున్నా కూడా ఇంకా హద్దులకు లిమిట్ దాటినా కూడా మోడీ గారు అది ఇచ్చిండ్రు. ఇంకా 2 కానుకలు ఇచ్చిండ్రు. ఆ 2 కానుకలు కాదు కానీ ఇదైతే చెప్తున్నా తప్పనిసరిగా అయితే మోడీ రేవంత్ రెడ్డిని తప్పనిసరిగా ఆదుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరు బిగ్ షాట్సే కదా, మీరు ఎంత ఖర్చు పెట్టబోతున్నారు, ఆయన ఎంత పెడుతున్నాడు? ఆయనది గట్టిగానే అవుతున్నట్టుంది. మీ రంజిత్ రెడ్డిది మీ రంజిత్ రెడ్డి అంటే మీ నియోజకవర్గం కాబట్టి మీ రంజిత్ రెడ్డి అంటున్నా. నా నియోజకవర్గం ఏమైనా ఉండని కానీ పోటీ పైసలతోటి ఆయనతోటి పోటీ పైసలు, నాకేమో ప్రజలు. అంతే, ప్రజలు వర్సెస్ పైసలు. మీరు కూడా పెట్టాలి కదా ఎంతో కొంత, 50 100. నేను ఎప్పుడు కూడా పెడతాను కానీ నా నామినేషన్ ముందు పెడతాను. ఆయన ఏమో ఎలక్షన్ 2 రోజుల ముందు రాత్రి పెడతాడు. మీరు రాత్రి పెట్టే ఏముండయా? మందులు అయితే గీసాలు అయితే నాది ఎప్పుడు సీసాల సప్పుడు టక్కు సీసాలు. ఇక దాని మీద ఆధారపడి ప్రజల పైసల ఏది గెలుస్తుంది వాళ్ళు కొంటున్నారు. ఈ రోజు కాంగ్రెస్ నాయకులు అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న వాడు పిలిచిందన్న వాడి దగ్గర పోవాల్సి వస్తుంది కానీ మీకే సపోర్ట్ అని ప్రతి ఒక్కరు. అందుకే ఆయనకు నిద్ర పడతలేదు రాత్రి. మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా బలంగా ఉన్నట్టుంది కదా ఈ నియోజకవర్గం. అది చాలా తప్పండి. వికారాబాద్ ఏరియాలో 4 లక్షల ఓట్లు. అయితే కుల రాజకీయాలు, మత రాజకీయాలు, కమ్యూనల్ పాలిటిక్స్ దేశాన్ని నాశనం చేస్తుంది. వాళ్ళు కమ్యూనల్ పాలిటిక్స్. ఆయనకు రాజకీయాలు తెలియదు. ఆయన చెప్పింది ప్రెస్ ముంగట చెప్పింది ఏంటంటే నాకు 4 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి, నాకు 2 లక్షల క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి, అవే 6 లక్షలు నేను గెలిచిపోతా. వాస్తవం ఉన్నా కూడా ఏ రాజకీయ నాయకుడు కొంచెం ఇంతో అంతో రాజకీయ అవగాహన ఉన్నాడు అట్లా బయట చెప్పుకోడు. అటువంటి ఎన్నో పిచ్చి పనులు చేసిండు. ఓసారి లేచి షాబాద్లా అవును అప్పుడు టీఆర్ఎస్ ఉండే దళిత బంధు ఈ పథక డబుల్ బెడ్రూమ్ మా ఊళ్ళకే ఇస్తాం, ఎవరేం అడ్డు వస్తారు, మా టీఆర్ఎస్ కండవ కప్పుకుంటేనే. నిజంగానే అట్లా ఇచ్చినా కూడా కొంచెమైనా రాజకీయ అవగాహన ఉన్నాడు అట్లా చెప్పుకోడు. ఇంకోటి ఆయనకు తెలియదు, గవర్నెన్స్ అనేది తెలియదు అండ్ అడ్మినిస్ట్రేషన్ తెలియదు. ఆయన నిజంగానే అనుకుండు ఆయన ఏది బిజాపూర్ హైవే ఆయన్నే తెచ్చిండు అనుకున్నాడు. ఆయన ఎంపీ ఎప్పుడు అయ్యిండు, బిజాపూర్ హైవే ఎప్పుడు? ఆయన ఎంపీ 2019లో అయ్యిండు, బిజాపూర్ హైవే మాట్లాడింది 2016, శాంక్షన్ అయింది 2017. అంటే ఆయన బిజినెస్లో స్కామ్లలో మంచిగా ఉండవచ్చు, ఆయనకు డెవలప్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్. ఆయన అంటుండే నేను జియో 111 తెస్తా, ఆయనకు సోయే లేదు. జియో 111 అనేది జియో 69 అయింది, అది జియో 111 కంటే అధ్వానంగా. ఇంతలా ఆయన ఫామ్ హౌస్ కట్టుండు. నేను ఫామ్ హౌస్ కట్టుకోగలిగితే అందరు ఫామ్ హౌస్ కట్టుకోగలరు అంటున్నారు. కట్టుకోరాదు, ఆయన ఇల్లీగల్గా కట్టుకున్నాడు. అది జియో 111 ఉన్నప్పుడు కట్టుకుండు, జియో 69 అయినప్పుడు. అయితే ఆయన అవగాహన లేదనమాట. ఆయన సబ్జెక్ట్ వేరే. పాలిటిక్స్ ప్రజాసేవ సబ్జెక్ట్ కానే కాదు. ఆయన ఎవరు గుర్తుపట్టారు. చూద్దాం రిజల్ట్ ఎట్లా ఉంటుంది అన్నది. అందరూ సహకరిస్తున్నారా మరి మీకు? మీ పార్టీలో ఉన్న వాళ్ళంతా 200%. అందరూ 200%. మహేశ్వరం నియోజకవర్గం శ్రీరాములు గారు అందరూ సపోర్ట్ చేస్తారు 200%. నిజంగా 3 lakhs వస్తుందా? 100% వస్తుంది. 3 లక్షలు అంటే క్యాండిడేట్ మార్చారు. రేపు అన్న చెప్పినట్టు క్యాండిడేట్ ఉంటాడో ఉండో తెలియదు. కాంగ్రెస్ కి క్యాండిడేట్ దొరకక తిరుగుతారు. ఆయన వాళ్ళ కార్యకర్తలను కొనుక్కుంటుండు. మేము ప్రజల మధ్యలో తిరుగుతున్నాం. ప్రజలు మా వైపు ఇక్కడ భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. 2019 ఎన్ని ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి ఇదే పార్లమెంట్ సెగ్మెంట్ లో? 2019కి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు 2 లక్షలు వచ్చినాయి, అప్పటికి చాలా తేడా ఉందన్న. ఇక్కడ 2009 ఉన్నప్పుడు ఎమ్మెల్యే అప్పుడు 13,000 వచ్చినాయి, 2018లో పోటీ చేస్తే 40,000 వచ్చినాయి, మొన్న 2023 లక్ష వచ్చినాయి, ఇప్పుడు 2024లో 1,60,000 ఓట్లు వస్తున్నాయి ఇక్కడ. అంటే ఒక అసెంబ్లీలో ఈ విధంగా పెరుగుతుంది. అంటే 7 అసెంబ్లీలో భారీ మెజార్టీతో అన్న చెప్పినట్టు బంపర్ మెజార్టీతో గెలుస్తుండ్రు. భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది. రాబోయే రోజుల్లో పార్లమెంట్ కొండ విశ్వేశ్వర గారు ఇక్కడ ప్రజలకు అండగా ఉంటారు. సో ఎన్ని ఓవరాల్ సీట్స్ అని మీరు అనుకుంటున్నారు? మీ అంచనా? సీట్స్ 10-12 అయితే గ్యారంటీ. కానీ ఈ వేవ్స్ చూస్తుంటే, ఎందుకంటే నేను ప్రత్యేకంగా చేవల, వికారాబాద్, తాండూరు అక్కడ తిరిగిన. ఇవన్నీ వీక్ ఉండే. ఆడ ఉదాహరణంగా జనసేన పార్ట్నర్కు 4,000 ఓట్లు వచ్చినాయి, వికారాబాద్లో 7,000. ఇప్పుడు అదే జాగాలో 70,000 ఓట్లు వస్తాయి. అంటే 15 ఇంతలు పెరుగుతుంది. ఈ వేవ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు వేవ్ వచ్చింది, అప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు వేవ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మోడీ వేవ్ ఇప్పుడు వచ్చింది. లోకల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్న జనాలు అట్లా ఆలోచిస్తున్నారు. వేవ్ వచ్చినప్పుడు లోకల్ గవర్నమెంట్ ఎవరు చూడరు. వేవ్ వచ్చింది అండ్ అందుకే నేను ఆశ్చర్యపోను. ఇప్పుడు మాధవి లతా గారు కూడా గెలిచినా ఆశ్చర్యపోవద్దు. అండ్ వస్తే 17 కూడా రావచ్చు, కానీ గ్యారంటీ అయితే 10 కంటే ఎక్కువ గ్యారంటీ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రంజిత్ రెడ్డి టికెట్ వెనకాల అసదుద్దీన్ ఉన్నారని అంటారు, నిజమేనా? ఇది ఇందులో ఏమన్నా క్లారిటీ ఉన్నదా మీకు? అంటే
అసదుద్దీన్ నాకు కూడా మంచినే పరిచయం. ఆయన ఇండిపెండెంట్, ఆయన ఇటు లేదు అటు లేదు, ఆయనకు ఓన్లీ పాలిటిక్స్. ఆయన ముస్లింలకు మీద ప్రేమ లేదు, హిందువుల మీద నఫరత్ లేదు. ఆయన మెయిన్ ఏంటంటే నేను ఎట్లో అట్లా గెలవాలి. ఆయనకు ఓట్ కటావ్ అని అక్కడ వీళ్ళే ఆరోపణ చేసిండు, కాంగ్రెస్ వాళ్ళే ఆరోపణ చేసిండు. ఇప్పుడు ఆయనతోటే పొత్తు పెట్టుకుండు. ఈయన బీజేపీ మనిషి, లోపట్లో బీజేపీ పొత్తుంది. బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీని గెలిపిస్తేందుకు ముస్లిం ఓట్ కటావ్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళతో పెట్టుకొని వాళ్ళు హిందూ ఓట్ కటావ్ అనే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు మద్దతు. కన్ఫ్యూజ్డ్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ అన్నిట్లా అయోమయం, గందరగోళం. ఇప్పటి వరకు వాళ్ళు క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు, 2 క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు. అక్కడ సోనియం వస్తుంది అంటే రాహుల్ గాంధీ వస్తుంది, అంటే రాహుల్ గాంధీకి అయ్యో విపరీతమైన భయం. అమేఠీ ఇట్స్ పెట్టి ఉరికిపోయిండు కేరళ. నియోజకవర్గం వస్తుంది అనుకుంటా కదా, మా దగ్గర వస్తుంది చేవెళ్ళ అన్నారు. తర్వాత ఏది తుక్కు కూడా దేనికి వస్తుందో, తుక్కు కూడా ఇక్కడ పెట్టాను కానీ ఖమ్మంలో నిలబడతా అన్నారు. ఇక్కడ ఖమ్మం నుంచి ఈ అయోమయం కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు క్యాండిడేట్ తెలియదు. హైదరాబాద్ లో ఎవరు పెడుతుండ్రు, లేకుంటే ఖమ్మంలో ఎవరు పెడుతుండ్రు, కరీంనగర్ కూడా వాళ్ళకి అర్థమైతే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది ప్రచారంలో ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో ఇంటర్వ్యూ. 3 లక్షల మెజారిటీతో నేను గెలవబోతున్నాను చెప్తున్నారు. చూద్దాం రిజల్ట్. జూన్ 4th మనకి రిజల్ట్ వస్తుంది. ఆ రోజున ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారు ఏంటి అన్నది చూడాలి. ఫైట్ మాత్రం లక్షలు. ఇక్కడ బీఆర్ఎస్ పోటీ లేదా సార్? మీరు దాని గురించి అసలే మాట్లాడలేదు, అసలు జీరోనా? జీరో. కేటీ రామారావు గారే అన్నారు వికారాబాద్ మీటింగ్. ఆయన కూడా ఒక బీసీ లీడర్ కి ఇచ్చినట్టున్నారు కదా, ఇచ్చిండు. పెద్ద మనిషి, రెస్పెక్టబుల్ పెద్ద మనిషి. ఆయనకు ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్ ఇచ్చిండ్రు. అయితే అది కూడా నాకు ఒక కానుక అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి కూడా ఒక కానుక నాకు. అయితే ఆయన కేటీఆర్ఏ మన వికారాబాద్ మీటింగ్ లో చెప్పిండు ఈ ద్రోహం చేసిన వానికి. ఎందుకంటే ఆయన లైఫే కేటీఆర్ కు, కేసీఆర్ కు రుణపడి ఉండాలి. ఆయన పోల్ట్రీ ఫెడరేషన్ హెడ్ చేసిందే వీళ్ళు. దాని తర్వాత టికెట్ ఇచ్చిన గెలుస్తారు. కరెక్ట్ టైంలో ఎప్పుడైతే అధికారం నుంచి పోగానే అధికార పార్టీ దిక్కు దూకింది కాంగ్రెస్ చెప్తుండు, టీఆర్ఎస్ చెప్తుండు, రేవంత్ రెడ్డి కొండ విశ్వేశ్వరరెడ్డి మంచోడని చెప్తుండు, కేటీఆర్ చెప్తుండు రంజిత్ రెడ్డి ఒకటి అంటే గెలిపిమని అందరు అన్ని పార్టీలు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలి.